వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. లక్ష్మీదేపల్లి గ్రామంలో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బీజేపీ నాయకుల ధర్నా. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం లక్ష్మీదేపల్లి గ్రామంలో వేలాది మంది ప్రతినిత్యం ప్రయాణించే బ్రిడ్జి శిథిలావస్థకు చేరి ఉన్నప్పటికీ నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని, ఇప్పటికైనా వెంటనే త్వరగతిన నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు దూలం కళ్యాణ్ గౌడ్ డిమాండ్ చేశారు. చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు గంగాధర మండల బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, పలువురు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కాదు కొట్లాట బతుకే ఒక పోరాటం, ఇలాంటి నియంతల్ని ఎందరినో చూసినం. ఎంత ప్రారంభించాలి 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 రావాలి 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 ప్రారంభించిన బ్రిడ్జికి 4 టిప్పర్ల మట్టి పోసి దాన్ని రిబ్బన్ కట్టేసిన మేడిపల్లి సత్యం, మీకు దమ్ముంటే ఆ బ్రిడ్జి కాదు, మీరు చేస్తా అన్న హామీ 3 నెలల చేస్తా అన్న హామీ ఈ బ్రిడ్జి నిర్మించరు. ఇప్పటి వరకు దీన్ని తెచ్చుకున్న పాపనవ్వలేదు. ఇప్పుడు ఈ బ్రిడ్జి మీద రోజు 10,000 మంది ప్రయాణిస్తారు. ఒక్కసారి వర్షం పడితే ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి వాటర్ పోతే వెంకటాపల్లికి వెళ్ళి రామడిపోయే పరిస్థితి వచ్చింది ప్రయాణికులకు. ఇక స్కూల్ పిల్లలు ఈ బ్రిడ్జికి వెళ్ళి వాటర్ పోతే స్కూల్ బంద్ అవుతాయి. వెంటనే మీరు ఇచ్చిన హామీ 3 నెలల్లో నెరవేరుస్తున్న హామీ వెంటనే నెరవేర్చాలి.